నల్ల సీర కట్టుకున్న నైవంచికి నువ్వు అండాలమ్మా చిచ్చి అమ్మా ఏంటి ఫోన్ చేయడం మానేసావు? పెళ్లి చేస్తే కొడుకులు మర్చిపోతారా? మోడర్న్ జనరేషన్ లో పడి మదర్స్ లో కూడా మార్పులు వచ్చేసినాయే. నువ్వే అనుకున్నా మీ అమ్మ కూడా సేమ్ టు సేమ్. మా అమ్మకు కూడా అన్ని నా పొలికలే. ఎందుకు కొడతావే? ఊళ్ళో మడత మంచాలు ఏమన్నా ఫ్రీగా వస్తున్నాయా? నేతా అంబానీతో ఫ్రెండ్షిప్ ఎప్పుడు చేసేవే? ఫేస్బుక్ ఫ్రెండ్సా? వద్దులే చెప్పు. ఫోన్ చేస్తుంటే ఎత్తట్లేదేంట్రా? ఎగస్టాలా? కాదు, కొలెస్ట్రాల్. కోసి కారం పెట్టేస్తా నోర్మియా. కాదే, ఆఫీస్ వర్క్ ఎక్కువైపోయి హెడ్ కూడా తిప్పలేనంత హెవీ లోడు. మీ ఇద్దరికి పెళ్లి చేసింది పని చేసి ప్రపంచాన్ని ఉద్ధరిస్తారని కాదు, పిల్లల్ని గాని వంశాన్ని ఉద్ధరిస్తారని. రమ్మంటావా? నా సంగతి తెలుసుగా. తెలుసు తెలుసు, చాలా బాగా తెలుసు. నువ్వు అస్సలు రావద్దు. అది త్వరగా పని చూడండి. అలాగే, నువ్వు ఫోన్ పెట్టేసి గేదెలు గడ్డేసుకో. వెళ్ళాలి. ఏంటా అత్తంటే అంత వణికేస్తున్నావు? వణక్క అది వచ్చిందంటే ఏమవుద్దో తెలుసా? సీజన్ లోకి ఒక కొత్త క్యారెక్టర్ ఎంటర్ అవుద్ది. నీ బొందా క్యారెక్టర్ ఎంటర్ అవడం కాదే, మా ఇద్దరికి క్యారెక్టర్కే చూసి అయిపోద్ది. కావాలంటే తిన్నాడు. అవునే బాబు, ఈడు ఎక్స్ట్రాలకి 7 ఆకులు ఎక్కువ. ఆవిడ మా అమ్మ నేను అన్నదే. మీ అమ్మనేరా? మా ఆడపడుచు, అదే ఈయన గారు అక్క. పెనుకొండ వాస్తవ్యులు వాళ్లే పెళ్లి చేసుకుని పిల్లలు కనకుండా కాలక్షేపం చేస్తుంటే ఈవిడి గారు వెళ్ళి దగ్గరుండి కాపురం చేయించి కానిపోయే వరకు ఉండి మరీ వచ్చింది. కానుపు చేయించిందంటే పెద్ద ఆవిడ పర్వాలేదు, కాపురం ఇలా చేయించిందే. ఆ దరిద్రం నానోడితో నేను చెప్పలేనమ్మా. మా అమ్మని దరిద్రం అంటావే? నువ్వైనా చెప్పుబా, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఫేస్ ఇన్నోసెంట్ గా ఉంటది కానీ ఇలాంటి టాపిక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ నీకు. కాపురం ఎలా చేయించిందో చెప్పుబా. చెప్తాను. యాంత్రిక జీవితాల్లో పడి మంత్రాలతో చేసుకున్న పెళ్లిళ్ళు కూడా మర్చిపోయి పని మనుషులు అయిపోతున్నారు జనాలు. అయిపోతే కాపురాలు కూలిపోతాయని కుతంత్రం ఆలోచించింది మా అమ్మ అండాళ్ళమ్మ. సోదాపి షార్ట్ కట్ లో చెప్పుబా. సోదిలా ఉందా? షార్ట్ కట్ లో చెప్పేస్తానే. పల్లె వెలుగు బస్సులో పెనుకొండెళ్ళి పనిలో ఉన్న వాళ్ళిద్దరు ల్యాప్టాప్లు తీసుకెళ్లి నూతలు పడేసింది. మా బావకు ములక్కాయలు ఎట్టిది, మా అక్కకి మల్లెపూలు ఎట్టిది, 6 గంటలకు లైట్లు కట్టిది, ఇద్దరిని గదిలో దోసి గొళ్ళలు ఎట్టిది. గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్ళగలం కానీ నీళ్ళు తాగించలేం కదా. అదే అండాలమ్మ 1960 బ్యాచ్. ఎట్లాంటి ఎన్ని చూసి ఉంటది. ఏం చేసింది? పాలల్లో మాత్రలు కలిపేసింది. ఓ, వాళ్ళు కనిపెట్టలేదా? కనిపెట్టారు. ఎందుకు కనిపెట్టలేదు? 9 నెలల తర్వాత కవల పిల్లలు కనిపెట్టారు. అయితే అక్కకి ఆండాలమ్మే కరెక్ట్. దింపేద్దాం.